ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 16, 17 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేయబోతున్నారు, ఆ వ్యక్తి ఎవరు, వారి వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 16, 17 తేదీల్లో అయితే మీరు కొంతమందిని నమ్మడం వల్ల మీ జీవితంలో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఘోరంగా మోసం చేయబోతున్నారు. ఒక తుఫాను లాంటి వార్త మీకు ఈ సమయంలో రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే కొంతమందిని నమ్ముతారు, కొంతమందిని అభిమానిస్తారు, కానీ మనకు నష్టం చేసిన వాళ్ళు మనకు దగ్గరగా ఉంటారు అని మనం గ్రహించలేకపోతాము. ఈ సమయంలో మీరు బాగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వడం వల్ల మీ జీవితంలో కొన్ని అపార్థాలు, అలాగే కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు అంత తొందరగా ఎవరిని నమ్మకం అనేది పెట్టుకోరు, ఎవరి మీద తొందరగా నమ్మకాన్ని వీరు పెంచుకోరు. వారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా హృదయంతో ప్రేమిస్తారు, హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు స్నేహితులు, బంధువులు, అలాగే వీరి యొక్క సహోద్యోగులు ఎక్కువగా వీరు నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు అందరికీ అవకాశం ఉంటే సహాయం కూడా చేస్తూ ఉంటారు. వీరికి తోచిన దాంట్లో సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు వీరి యొక్క స్నేహితులను కూడా చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటంటే కొంతమంది మీద వీరు విశ్వాసాన్ని ఉపయోగించుకొని వీరిని అధికంగా మోసం చేసే వ్యక్తులు వీరికి ఎంతో దగ్గరగా ఉంటారు. ఒక వ్యక్తి మీకు దగ్గరగా ఉండవచ్చు, తరచూ మీతో మాట్లాడవచ్చు, మీ యొక్క సమస్యలను విని ఉండవచ్చు, మీ యొక్క సమస్యలు, ప్లాన్లు అలాగే అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. దాచిన విషయాలు, డబ్బు విషయాలు, అలాగే వ్యాపారం విషయాలు, అన్ని విషయాలు, కుటుంబ విషయాలు కూడా మీరు వారికి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తి మాటల్లో మార్పు అనేది మీరు చూస్తారు. వారు మీకు స్పష్టంగా ఈ సమయంలో తెలుస్తుంది. వారు ఎటువంటి వారు, మీకు ఎలా వ్యతిరేకంగా మారారు అని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనులు, మీరు చేసే ప్లాన్స్ ఇతరులకు చెప్తారు, వారు తప్పు అర్థాలు చెప్తారు. ఈ సమయంలో అయితే ఇటువంటి విషయంలో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు
ఈ సమయంలో మీకు కొన్ని అపార్థాలను సృష్టించే విధంగా ఉంటాయి. ఆ వ్యక్తి ఇలా చేస్తాడు అని మీరు అస్సలు ఊహించలేరు. ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, లేదా వ్యాపారం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, మీకు ఒక సలహా ఇస్తారు. వారి సలహా అనేది మీకు నష్టం కలిగించే విధంగా ఉంటుంది. వారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు ఒక్కసారిగా నమ్మలేరు, గ్రహించలేకపోతారు. అయోమయానికి మీరు గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏంటంటే మీ యొక్క ఎదుగుదలను వారు చూడలేకపోతున్నారు. మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క గౌరవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఏంటంటే మీపై ఈర్ష స్వభావాన్ని పెంచుకున్నారు, అసూయను పెంచుకున్నారు. వారు ఏంటంటే మీపై అపార్థాలు సృష్టించే విధంగా ఉన్నారు. మీ ప్రతి విజయాన్ని, అలాగే మీ గౌరవాన్ని, మీ ధనాన్ని చూసి వారు ఈర్ష పెంచుకున్నారు. మీపై కుట్రలను చేస్తూ ఉన్నారు. అలాగే చెడు ప్రచారాలు కూడా మీ గురించి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ బంధువులకు మీ గురించి చెడుగా చెప్తూ ఉన్నారు. మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు మీ ఎదుగుదలను చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇటువంటి ఒక తుఫాను లాంటి వార్త వారి మాటల్లోనే మీరు వింటారు. కాబట్టి మీరు ఏ విషయం అయినా సరే 1-2 సార్లు ఆలోచించండి. ఏ విషయం ఎవరికి చెప్పాలి, చెప్పకూడదు అని ఆలోచించండి. ఈ సమయంలో అయితే మీ యొక్క ఆర్థిక విషయాలు కావచ్చు, మీ డబ్బు విషయాలు కావచ్చు, మీ యొక్క కుటుంబ విషయాలు కావచ్చు, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీరే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఒక నిజం, రహస్యం వార్త అనేది ఈ 2 రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో గ్రహాల సంచారం కఠినంగా అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి బంధాల్లో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మీకు నష్టం కాదు, ఇది మీకు జాగ్రత్త అని మీరు నమ్మండి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వ్యక్తులు మీ చెడును కోరుకుంటున్నారు, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించి వారికి దూరంగా ఉండండి, లేదంటే మీరే నష్టపోతారు. మీకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలి, మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో వ్యాపారంలో, వృత్తిలో ఒత్తిడి ఉన్న స్నేహితులు, సహోద్యోగుల మద్దతులో మీరు పనులు పూర్తి చేస్తారు. కాస్త ఓపిక మీకు అవసరం. ఆర్థిక పరిస్థితి మీకు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 రోజులు మీకు ఒక్కరోజు విశ్రాంతిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అయితే సమయాన్ని గడుపుతారు. అదేవిధంగా ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీ జీవితంలో, కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు సాధారణమైన లాభాలే పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా నష్టపోతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమ, కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీరు సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఈ ఒక్కరోజు అయితే జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడుపుతారు, లేదా ఈ సమయంలో ఒక తీర్థయాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో ఊహించని వ్యక్తి మీకు పరిచయం అవుతారు. వారితో మీరు చాలా ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం ముఖ్యం. అదేవిధంగా ఈ 2 రోజుల్లో విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో అప్పుడే పోటీ పరీక్షల్లో విజయాలను పొందుతారు. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మీరు ఈ 2 రోజులు కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. వీలైతే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, లేదా ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన నిత్యం ధరించండి. అలాగే
మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.